ఈరోజు మనం ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆధ్యాత్మికత మరియు సైన్స్. ఇవి 2 వేర్వేరుగా కనిపిస్తాయి కదా! కానీ ఓషో చెప్పినట్లు ఇవి ఒకటే. ఓషో ఏమంటారంటే, సైన్స్ బయట ప్రపంచాన్ని చూస్తుంది. ఆధ్యాత్మికత లోపలి ప్రపంచాన్ని చూస్తుంది అని. సైన్స్ ఏం చేస్తుంది? కంప్యూటర్స్, మొబైల్స్, రాకెట్లు, మందులు, బయట వస్తువులని మెరుగుపరుస్తుంది. ఇది మన జీవితాన్ని సౌకర్యవంతంగా చేస్తుంది. కానీ ఆధ్యాత్మికత ఏం చేస్తుంది? మన లోపల శాంతి, ఆనందం, ప్రేమ ఇవన్నీ కనుగొంటుంది. మనసు యొక్క లోతుల్లోనికి వెళ్తుంది. ఓషో చాలా అందంగా చెప్పారు. మనసు అనేది ఒక వంతెన లాంటిది. బయట పదార్థం నుంచి లోపల చైతన్యం వరకి. సైన్స్ చెప్పేదేంటంటే ప్రపంచం అంతా ఒక ఎనర్జీ. క్వాంటమ్ ఫిజిక్స్‌లో కూడా అదే చెప్తారు. ఆధ్యాత్మికత చెప్పేదేంటి అంటే అంతా ఒకే చైతన్యం. మనం అన్నీ ఒకటే. ఓషో ఒక ముఖ్యమైన విషయం చెప్తారు. సైన్స్ కేవలం బయట వైపు పనిచేసే పదార్థం. దాన్ని మెడికేషన్ అని కూడా కావాలి. ఇప్పుడు సైన్స్ పూర్తి అవుతుంది. అంటే ఏంటి అనంటే సైన్స్ మనకి బయట సౌకర్యాలను ఇస్తుంది. మెడికేషన్ మరియు లోపల సంతోషాన్ని ఇస్తుంది. 2 కలిస్తేనే కదా మనిషి పూర్తిగా అవుతాడు. ఓషో ఇంకేం చెప్పారంటే మెడికేషన్ ఒక సైన్స్ లాంటిదే. ఇది కూడా పరీక్షించవచ్చు. ఎవరైనా చేస్తే ఒక ఫలితం వస్తుంది. శాంతి, స్పష్టత, ఆనందం. మన మనసు ఎప్పుడూ ఆలోచనలతో నిండి ఉంటుంది. సైన్స్ దాన్ని ఉపయోగించి గొప్ప వస్తువులని తయారు చేస్తుంది. కానీ మెడికేషన్ ద్వారా మనం మనస్సుకి శాంతిని ఇవ్వగలగాలి. మెడికేషన్ ద్వారా మన మనస్సుకి సంతోషం అనేది ఉండాలి. ఆలోచనలు వచ్చి పోతాయని చూడగలం. అప్పుడు మనం స్వేచ్ఛగా ఉంటాం. ఫ్రెండ్స్, ఓషో ఒక అందమైన వాక్యం చెప్పారు. సైన్స్ మన బయట జీవితాన్ని బాగు చేస్తుంది. ఆధ్యాత్మికత మన లోపల ఉన్న జీవితాన్ని బాగు చేస్తుంది. మనకి 2 కావాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతిరోజు కనీసం 10-15 నిమిషాల వరకి మెడిటేషన్ చేయాలి. సైలెంట్‌గా కూర్చొని ఊపిరి మీద దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తే వాటిని కేవలం చూడండి. జడ్జ్ చేయకండి. ఇలా చేస్తే మీ లోపల సైన్స్ అనేది మేల్కొంటుంది. మీరు ఎక్కువ స్పష్టంగా ఆలోచించగలుగుతారు. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. నిజమైన ఆనందం వస్తుంది. ఓషో దర్శనం ఇది. బయట సైన్స్ ప్లస్ లోపల మెడికేషన్ ఈజ్ ఈక్వల్ టు పూర్తి మానవుడు అని.